హాయ్ అండి, అందరికీ నమస్కారం. విదురాశ్వత్ర ఆలయంలో శ్రీ అశ్వత్థనారాయణ స్వామి వారు భక్తులకి దర్శనమిస్తారు. ఈ ఆలయంలోనే అశ్వత్థ వృక్షం ఉంటుంది. అశ్వత్థ వృక్షం అంటే రావి చెట్టు అన్నమాట. ఈ రావి చెట్టు అక్కడ ఎలా వెలిసింది, ఎవరు ఆ చెట్టుని నాటారు, ఆ ఊరికి విదురాశ్వత్ర అనే పేరు ఎలా వచ్చింది, ఆ ఊరికి మహాభారతానికి మధ్య ఉన్న సంబంధం ఏంటి, తర్వాత బ్రిటిష్ కాలంలో విదురాశ్వత్థని జలియన్ వాలాబాగ్ ఆఫ్ సౌత్ అని ఎందుకు పిలుస్తారు, ఇక్కడ వేలలో ఉన్న నాగ ప్రతిష్టల విశిష్టత ఏంటో ఈ వీడియోలో తెలుసుకుందాం. విదురాశ్వత్ర దేవాలయం కర్ణాటక రాష్ట్రంలో చిక్కబళ్ళాపూర్ జిల్లాలో గౌరీబిద్నూరు తాలూకాలో గౌరీబిద్నూర్ నుండి 6 కిలోమీటర్ల దూరంలో ఉంది. ఈ దేవాలయం ఉదయం 6 గంటల నుండి రాత్రి 8 గంటల వరకు తెరిచే ఉంటుంది. ఇక్కడ అన్నదానం కూడా చేయబడుతుంది. ఈ విదురాశ్వత్ర ఆంధ్రప్రదేశ్లో హిందూపురం నుండి 19 కిలోమీటర్ల దూరంలో బెంగళూరు వెళ్ళే మార్గంలో ఉంటుంది. బస్సు లేదా ఆటో ద్వారా వెళ్ళవచ్చు. ఈ దేవాలయం శ్రావణ మాసం, మాఘమాసం, కార్తీక మాసాలలో చాలా రద్దీగా ఉంటుంది. ఈ ఆలయంలో నాగప్రతిష్ఠ చేస్తే సకల సర్పదోషాలు పోతాయని ఇక్కడ భక్తులు నమ్ముతారు. మహాభారత కాలంలో కురుక్షేత్ర యుద్ధం ముగిసిన తర్వాత ఆ ప్రదేశంలో ఏరులై పారుతున్న రక్తపు టేరులను చూసిన విదురుడు మనస్సు చెలించి అక్కడ ఉండలేక పశ్చాత్తాపంతో శ్రీకృష్ణుడి మాటల ప్రకారం తీర్థయాత్రలకు వెళ్ళాడు. అలా పెన్నా నది తీరంలో ఉన్న ఈ ప్రదేశానికి వచ్చి ఇక్కడ ఉన్న మైత్రేయ మహర్షిని గురువుగా భావించి ఉంటాడు. కొంతకాలం తర్వాత వీరిద్దరూ పెన్నా నదిలో శ్రీ మహావిష్ణువు కోసం తీవ్ర తపస్సు చేస్తుండగా ఒక రావి చెట్టు కొమ్మ నదిలో తేలుతూ వారి దగ్గరికి వస్తుంది. అప్పుడు మైత్రేయ మహర్షి సూచన మేరకు ఆ కొమ్మను అశ్వత్థ నారాయణుడిగా భావించి విదురుడు ఆ కొమ్మను ఇక్కడ ప్రతిష్ఠించగా దాన్ని ఇప్పుడు విదురాశ్వత్థగా పిలువబడుతుంది. అప్పుడు పెట్టిన కొమ్మ పెరిగి పెద్దదై మహావృక్షంగా మారింది. ఆ వృక్షం ఈ మధ్యకాలంలోనే శిథిలమవగా భక్తుల కోసం ఆలయ ప్రాంగణంలోనే ఈ వృక్షాన్ని ఉంచారు. ఇక్కడ వేలలో నాగప్రతిమలను ప్రతిష్ఠించారు. సర్పదోషం ఉన్నవారు శ్రీ సత్యనారాయణ వ్రతం చేసి నాగప్రతిష్ఠను చేస్తే వారి దోషం పోతుందని ఇక్కడ భక్తులు నమ్ముతారు. అందుకే ఈ ఆలయ ప్రాంగణంలో కనుచూపు మేర వరకు నాగ విగ్రహాలే కనిపిస్తాయి. అంతేకాకుండా సంతానం లేని వారు కూడా ఇక్కడికి వచ్చి శ్రీ అశ్వత్థ నారాయణ స్వామిని దర్శించుకొని అశ్వత్థ వృక్షానికి ఊయల కడితే సంతానం కలుగుతుందని చాలామంది భక్తులు నమ్మే విషయం. అందువల్ల కూడా ఈ ఆలయం మరింత ప్రాముఖ్యతను పెంచుకుంది. అలాగే ఈ ప్రదేశాన్ని జలియన్ వాలాబాగ్ ఆఫ్ సౌత్ అని కూడా అంటారు. మీలో చాలామందికి జలియన్ వాలాబాగ్ దుర్ఘటన గురించి మీకు తెలిసే ఉంటుంది. భారతదేశ స్వతంత్ర పోరాటంలో భాగంగా ఏప్రిల్ 25, 1938న సత్యాగ్రహం చేసేందుకు గ్రామస్తులందరూ గుమికూడటం జరిగింది. జలియన్ వాలాబాగ్లో లాగానే ఇక్కడ కూడా పోలీసులు ఆ గుంపుపై విచక్షణారహితంగా కాల్పులు జరిపారు. అందులో చాలామంది గాయపడగా కొంతమంది మరణించారు. అందుకే ఈ ప్రదేశాన్ని జలియన్ వాలాబాగ్ ఆఫ్ సౌత్ అని కూడా అంటారు. అంతేకాకుండా ఈ ప్రదేశంలో ప్రాణాలను కోల్పోయిన వారి పేర్లను స్మారక చిహ్నం నిర్మించారు. ఆ పోరాటాలను గ్యాలరీగా చేసి ఈ ఆలయం పక్కనే ఉన్న పార్కులో భద్రపరిచారు. ఈ ఆలయం పక్కనే పార్కు కూడా ఉంటుంది. చిన్నపిల్లలు ఆడుకోవడానికి అనుకూలంగా, అలాగే గ్రీనరీతో చాలా అందంగా ఉంటుంది. ఒకసారి ఈ ఆలయం వచ్చినప్పుడు పక్కనే ఉన్న పార్కును కూడా చూసిరండి. చూశారు కదండి, విదురాశ్వత్థ ఆలయంలో శ్రీ అశ్వత్థనారాయణ స్వామి విశిష్టత. ఈ వీడియో నచ్చితే లైక్ చేసి మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ ద వాచింగ్.